బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలు వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వరద బాధితులకు వీలైనంత సాయం అందించాలని యోచిస్తోంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000 చొప్పున, పాక్షికంగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించే అవకాశం కనిపిస్తోంది. ఇక వరదల్లో నీట మునిగిన మోటార్ సైకిళ్లకు మరమ్మతులకు 3,000, ఆటోలకు, టాక్సీలకు 10,000 చొప్పున సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల్లో నష్టపోయిన పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే వరద బాధితులకు అందించే ప్యాకేజీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. వరద నష్టం అంచనాలు, ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించింది. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, వరద బాధితులకు ఒక ప్యాకేజీని ఇవ్వనున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పూర్తిగా మునిగిపోయిన ఇళ్లకు 25,000, అలాగే పాక్షికంగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున, అలాగే ఏవైతే వాహనాలు ఇటు వరద ముంపులో నానిపోయాయో వాటికి కూడా ఒక పరిష్కారం చూయించే దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, విజయవాడలో బుడమేరు కారణంగా పెద్ద ఎత్తున వరద రావటం, ఆ వరదలో అనేక మంది అక్కడ ఉన్నటువంటి ఇళ్లతో పాటు ఇతర వస్తువులు, సామాగ్రి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కోల్పోవటం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం చాలా మంది కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అప్పన్న హస్తం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజులుగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, అందరూ అధికారులు అంతా కూడా విజయవాడలోనే కేంద్రీకృతమై అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకునే విధంగా అన్ని రకాల సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లు పూడుస్తూనే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాధారణ జనజీవన పరిస్థితికి వచ్చే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవటం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఈ బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి ఈ విజయవాడలో ఉన్నటువంటి ఈ వరద ముంపు బాధిత ప్రాంతాల ప్రజలకు అన్ని విధాలుగా చేదోడుగా అండగా నిలవాలన్నటువంటి ఆలోచనతోటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం మీద ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ దీని మీద ఒక పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ నీట మునిగిన ఇళ్లకు సంబంధించి పూర్తిగా నీట మునిగినటువంటి ఇళ్లకు ఒక్కో ఇంటికి 25,000 చొప్పున, ఒక మాదిరిగా పాక్షికంగా నీట మునిగితే 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నీటి మోటార్లు కావచ్చు, ఇతర మోటార్ సైకిళ్లతో పాటు ఇతరత్ర బండ్లు, ఆటోలు కావచ్చు, టాక్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా అవి కూడా నీళ్లలో మునిగిపోవటం వల్ల పూర్తిగా రిపేర్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాటి మరమ్మతుల కోసం దానికి కూడా కొంత ఆర్థిక సహాయం అందించాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మోటార్ సైకిళ్ల మరమ్మతుకు 3,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాగే ఆటోలు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, వీటి కోసం 10,000 చొప్పున సాయం అందించాలన్నటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ వర్షాలు, వరదల కారణంగా అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, దాంతో పాటు అల్లూరు సీతారామ జిల్లా, ఉత్తర ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఈ వరద ముంపు కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతాంగం కూడా పంటలు సర్వస్వం కోల్పోయినటువంటి నేపథ్యంలో వాళ్లకు కూడా నష్టపరిహారం అందించే విధంగా పరిహారాన్ని గతంలో ఇచ్చినటువంటి
పరిహారాన్ని పెంచి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉన్న ఆర్థిక వెసులుబాటును పరిగణలోకి తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం మెరుగైనటువంటి నష్టపరిహారాన్ని ఈ బాధితులకు అందించాలన్నటువంటి ఆలోచనతో ఉంది. దీనికే ఇప్పటికే ఈ మంత్రుల కమిటీ దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తా ఉంది. ఆర్థిక సహాయం మీద కూడా 1-2 రోజుల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.